ఈసీకి లంచం కేసులో దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసు దర్యాప్తు విషయంలో కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు దినకరన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని జడ్జి ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. అయితే దినకరన్ సమాధానాలపై తాము సంతృప్తి చెందలేదని, విచారణ కొనసాగుతోందని పోలీసులు చెప్పారు. అటు ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన సుఖేష్ చంద్రన్ పోలీస్ కస్టడీ మరో 3 రోజులు పొడిగించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, టీటీవీ దినకరన్ దర్యాప్తు కేసులో అప్డేట్స్ ఏంటి? మరికొద్ది సేపట్లో 4వ రోజు కూడా టీటీవీ దినకరన్ ని విచారణ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఈ రోజు పోలీసులు కోర్టులో వాదించడం జరిగింది. 3 రోజుల పాటు కస్టడీలోకి సుఖేష్ చంద్రని తీసుకుంటే ఆయన దగ్గర నుంచి వచ్చే వాల్యుబుల్ సమాచారంతో కూడా మేము ఈ కేసులో మరింత ముందుకెళ్తామని కూడా పోలీసులు చెప్పడం జరిగింది. అయితే విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా కోర్టు జడ్జి కూడా అడగడం జరిగింది, ఎందుకు ఇంకా దినకరన్ అరెస్ట్ చేయలేకపోతున్నారని ప్రశ్నించడంతో ఒకసారిగా కలుగుతున్నటువంటి పోలీసులు సుఖేష్ చంద్రాన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన దగ్గర నుంచి 3 రోజుల పాటు కస్టడీలో పెట్టుకొని మరింత సమాచారం సేకరిస్తాం. ఇప్పటికే దినకరన్ తో పాటు దినకరన్ స్నేహితుడు మల్లికార్జున్ ని ఆయన పిఏ జనార్దన్ తో కూడా పూర్తి స్థాయి సమాచారం తీసుకున్నామని కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా పోలీసులు ఇంకా గ్రిల్ చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మరింత సమాచారం సేకరించిన తర్వాతనే ఖచ్చితంగా దినకరన్ పై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలన్న దానికి సంబంధించి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా యోచిస్తున్నటువంటి సమాచారం. అయితే నిన్న 9 గంటల పాటు, మొన్న 6 గంటల పాటు, తొలి రోజు 7 గంటల పాటు విచారణ చేసినటువంటి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పూర్తి స్థాయి సమాచారం ఇప్పటివరకు తీసుకున్నారు. అయితే సుఖేష్ చంద్రని కస్టడీలోకి తీసుకోవడం ద్వారా మరింత సమాచారం లభిస్తుంది. ఆ సమాచారంతో దినకరన్ ని అరెస్ట్ చేయాలా వద్దన్న దానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నారని చెప్పవచ్చు. రెండాకుల గుర్తు కోసం ఈసీకి దాదాపు 60 కోట్ల రూపాయల వరకు లంచం ఇవ్వజూపినటువంటి ఆధారాలు పోలీసులకు పూర్తి స్థాయిలో దొరికాయి. అయితే నిన్న 9 గంటల పాటు విచారణ చేసిన తర్వాత దినకరన్ కూడా ఎలాంటి సమాచారం ఇచ్చారన్న దానిపైన కూడా ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం నెలకొంది. మొదట దినకరన్ సుఖేష్ చంద్రన్ ఎవరో తనకు తెలియదంటూ చెప్పడం జరిగింది. అయితే వీడియో ఆధారాలు, ఫోన్ కాల్ ఆధారాలతో ఒక్కసారిగా దినకరన్ ని ప్రశ్నించడంతో కంగుతిన్నటువంటి దినకరన్ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు కూడా గుర్తు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ రోజు కీలకం కానుంది. ఇప్పటికే జడ్జి ప్రశ్నించిన నేపథ్యంలో దినకరన్ ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పి ప్రశ్నించిన నేపథ్యంలో ఈ రోజు విచారణకు వస్తున్నటువంటి దినకరన్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆయన దగ్గర మరింత సమాచారం తీసుకొని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అన్నది మాత్రం అటు తమిళనాడులో పాటు అన్నాడీఎంకే కార్యకర్తల్లో కూడా కొద్దిగా ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి. మరి ఢిల్లీ పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నదే ఇప్పుడు కీలకంగా మారినటువంటి అంశంగా మనం భావించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ దినకర్.